నా తరువాత 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకు వచ్చింది. సరే 12 గంటలకు ఇచ్చేవంటే కొంచెం పర్లేదు. 3 గంటలకు వచ్చినటువంటి వాళ్ళకి, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా నాతో సమానంగా అంటే నువ్వేమన్నా ఎక్కువ అన్ని ఫీలింగ్ అంతే. నేను కొంచెం ఎక్కువ అన్ని ఫీలింగ్ అంతే. ఎవరికంటే ఎక్కువ, ఎందుకు ఎక్కువ, ఏమి ఎక్కువ? ఏంటండి మరి నాకు 4 చేతులు 4 కాళ్ళు ఉండయా? ఎలా ఎక్కువ అవుతావు? మనలో ఏదో ఫీలింగ్ అనమాట, నేనేదో ఎక్కువ. 9 గంటలకు వచ్చినటువంటి వాడు అంటున్నాడు ఇది అన్యాయం అండి అని అంటే, అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, ఆ యజమానుడు ఏమన్నాడు? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. నేను మంచివాడినైనందుకు నీ కడుపు మంటగా ఉందా అన్నాడు. అందరినీ సమానంగా నేను జీతం ఇచ్చినందుకు, అందరికీ నేను జీతం ఇచ్చినందుకు, అది కూడా సమానంగా కదా. ఆయన సమవర్తి. హల్లెలూయా. ఆయన ఎవరంట? సమవర్తి అన్నమాట. ఎవరిని కూడా ఎక్కువగా తక్కువగా చేసి చూసే దేవుడు కాదు ఆయన. ఆయన దృష్టిలో అందరూ సమానమే అని చెప్పడానికి ఆ ఉపమానం అక్కడ రాయబడింది. మనం అనుకుంటా ఉంటాం ఏ భేదము లేదు, అందులో భేదం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ఎవరంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము చేసే దేవుడు. ఆయన అన్యాయము చేయుడు, ఆయన అబద్ధమాడడు. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు అయితే ఒకరిని ద్వేషించాడు, మరొకరిని ప్రేమించాడు. కానీ దేవుని ప్రేమలో అటువంటి భేదములేమి, అందరినీ ఒకే రీతిగా కదా, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసే. ఈ పాట రాదనుకోండి. అందరినీ ఒకే రీతిగా, అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు